హాయ్ మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మా మమ్మీ మా కోసం ఫ్రూట్ సలాడ్ చేస్తుంది. ఫ్రూట్ సలాడ్ కావాల్సినవి పాలు, మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో ఇలా కస్టర్డ్ పౌడర్, వీటితో మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇప్పుడైతే 1/2 లీటర్ పాలను ఒక బౌల్లో పోసేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు 3 స్పూన్స్ బౌల్లో వేసుకున్నాం. త్రీ స్పూన్స్. అలాగే మనం ఇందాక కట్ చేసుకున్న పాలను ఇందులో పోసుకుందాం. 1/2 కప్పు. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ముందుగా ఈ పాలను అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాం. పాలు మీగడ కట్టకుండా ఇలా గరిటెతో తిప్పుతూ ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా సిమ్లో పెట్టుకొని పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని అందులో వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, లేదంటే తిక్కుగా వచ్చేస్తుంది. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారుగా, సిమ్లో పెట్టుకొని ఇలా బాయిల్ అవుతుండగా మనం 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. మనకి ఎంతైతే స్వీట్ తింటామో ఆ స్వీట్కి తగినంత వేసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉందాం. చూసారుగా, చక్కెర బాగా కరిగిన తర్వాత ఇలా కొంచెం తిక్కగా వస్తే చాలు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి. చూసారుగా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇది చల్లారే వరకు మనం గరిటెతో ఇలా తిప్పుతూ చల్లారి పెట్టుకోవాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది. ఇలా మేగడ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి. చూసారు కదా, ఇది చల్లారిన తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, కిస్మిస్ అన్నీ వేసుకునేసి అలానే పొమగ్రానైట్, యాపిల్, దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్. మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవన్నీ మిక్స్ చేసి వేసుకొని ఇప్పుడు వావ్, సూపర్ సూపర్ వచ్చింది. చూసారా, సూపర్ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఎంతో ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ మా మమ్మీ చేసేసింది. సూపర్. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుందాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఫ్రూట్ సలాడ్. మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాం. చూసారా, ఒక 1/2 అవర్ పెట్టేసుకొని 1/2 అవర్ సరిపోతుంది మమ్మీ. 1/2 అవర్ తర్వాత తీసుకొని చల్లగా తిన్నాం. చూసారా, 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మనం అయితే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చల్లగా ఫ్రూట్ సలాడ్ రెడీ.
చూసారా, చల్లని ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇది పిల్లలకి పెద్దలకి హెల్దీ అయిన ఫుడ్. చూసారా ఇలా ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. సూపర్ మమ్మీ, నువ్వు టేస్ట్ చేయాలా ఉందా? సూపర్ వచ్చిందా? చాలా బాగుంది. సూపర్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి హెల్దీ ఫుడ్.